తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చింది. బాలుడు శ్రీతేజ్ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు టాలీవుడ్ పెద్దలు. దిల్ రాజు సహా పలువురు ప్రొడ్యూసర్లు సీఎంను కలిసి టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వస్తుందని సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని, హైదరాబాద్లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. ఫ్యాన్స్ అందరికీ ఒకసారి మళ్ళీ చిన్న చెప్దామని, 2nd హైదరాబాద్లో తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్, 4th డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది. 8th ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజ్. ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సింది మా సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడర్థాలు తీయకండి అని చెప్తామని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రెస్